అని చెప్పుకుంటూ ఒప్పేసుకుంటే దేవుడు సమస్తానికి ఏం చేస్తాడైనా తొలగిస్తాడు, కట్టిస్తాడు. అది దేవుడి స్తోత్రం చెబుదాం. చాలా మంది దైవం వస్తున్నప్పుడు వాళ్ళ పనులు ఆటంకంగా ఉంటాయని ఏం చేస్తారని చెప్పారా, పిల్లల చేత ఆవాదాలు అడుగుతూ ఉంటారండి. అమ్మ ఎదుర్కోలేండి, నాన్న ఎదుర్కోలేండి, లేరండి ఉన్నారండి అని చెప్తున్నారు. రమణగా చెప్పండి, నిజమే పిల్లగా అది మన పనులు చేయకూడదు. నాగరికత లేని ప్రజలు దైవజనుడైన మరి పౌలును ఎంతగా ప్రేమించిన తెలుసా? ఆ ప్రేమకు పౌలు ఆశ్చర్యపడిపోయాడు. అయ్యో నా విశ్వాసులే ఎలాగో ప్రేమించలేకపోయారు. వాక్యం విన్న విశ్వాసులే, ప్రార్థన చేసుకున్న విశ్వాసులే, ఈ నాగరికత లేని ఈ ప్రజలు ఈ రాత్రికాల సమయం మందు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారని ప్రేమించడం మాత్రమే కాదు, మంచి ఆతిథ్యం ఇచ్చారంట. ఆతిథ్యంలో మాత్రమే కాదు, పౌలు కొనుక్కుపోతుంటే గబగబగా వాళ్ళు ఆ పిల్లలకి వెళ్ళి పొలలేకొచ్చి ఏం చేశారంటే చెప్పండి, నిప్పు రాజు పెట్టారంటే చెప్పండి, నిప్పు రాజు పెట్టారంటే మంటేశారంట. ఎందుకు? పౌలు ఏం చేస్తారు, వాళ్ళు ఆ చలి కాసుకోమని ఎంత ఆశీర్వదిస్తున్నారు, ఎంత ఆదరణ చూపిస్తున్నారు, ఎంతగా ప్రేమిస్తున్నారు. పిల్లలుగా నిప్పు రాజేశారంట. ఎప్పుడది? రాత్రికాల సమయమందు, అర్ధరాత్రి సమయమందు ఓ పిల్లగా ఎంతో పరిచర్య చేస్తున్నారు. దేవుని పిల్లగా దేవుని సన్నిధానంలో మనం పరిచర్య చేస్తున్నామా? అటు రీతిగా మనం ప్రేమించగలుగుతున్నామా? అటు రీతిగా మనం ఆదరించగలుగుతున్నామా? పిల్లగా అలా ఆదరించగలిగితే నీ యొక్క స్థితిని దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుతాడు. హల్లెలూయా. మన స్థితిగతులను మార్చగల దేవుడు ఆయన, మన బ్రతుకులను మార్చగల దేవుడు ఆయన. గమనించాలి, అబ్రహాము ఎలా అయితే వారిని స్వీకరించాడో కనుక అబ్రహాము స్థితిని దేవుడు మార్చేశాడు. మనం ప్రభువుని ఆహ్వానించినట్టే, దైవజనుని ఆహ్వానిస్తే చెప్పండి, మనము ఆహ్వానించినట్టే, దైవజనుని ప్రేమిస్తే మనం దేవుని ప్రేమించినట్టే, దైవజనుని గౌరవిస్తే మనం దేవుని పిల్లగా దేవుని గౌరవించినట్లే. దేవుని స్తోత్రం చెబుతాం. నిప్పు రాజు పెట్టారంటే ఆ నిప్పు రాజు పెట్టగా నిప్పులేదా పౌలు ఆ చలి కాసుకోవడానికి ఆదరణ చూపిస్తున్నారు. మనం ఆదరించే వారికి ఉండాలి. చెప్పినారు కదా, మనము ఆదరించే వారికి ఉండాలి, ప్రేమించే వారికి ఉండాలి, సహకరించే వారికి ఉండాలి. ఆపదలో మనం చేతులు వాదులుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెబుతాం. నిజమే, మన జీవితంలో మనం అటువంటి గురిని మనం కలిగి ఉండాలి. అలా చేస్తున్న సమయంలో చూడండి, అక్కడ ఏం తెలుసు గమనించాలి. వాళ్ళ నిప్పు రాజేకుండా ఆ స్వార్థ అక్కడ ఆ నిప్పు నుంచి అంట ఒక చెప్పండి, ఒక సర్పము ఆ కాకకు బయటికి వచ్చి పౌలు యొక్క చేతిని పట్టుకున్నాక ఏం పట్టుకున్నామా? చేతులు పట్టుకున్నాను పిల్లరా. చేతులు పట్టుకుని పౌలు చెప్పలేదు. వెంటనే అది యేసు నామములో దాన్ని దులిపేశారంట. చెప్పండి, దులిపేశారంట పిల్లరా. నిజమే, మన జీవితంలో ఇటువంటి సర్పాలు ఎదురవుతూ ఉంటాయి. సర్పము, శ్రమ, దుఃఖము, కష్టము, వేదన, పిల్లరా, శోధన, గమ్మత ఆ వేద నుంచి పిల్లరా ఆ సర్పము పౌలు దులిపేశారంటే పిల్లరా, దాన్ని తొలగించేస్తున్నాడు. దులిపేస్తున్నారకుండా పిల్లరా, మనము యేసు ప్రభు యొక్క మాటలు కలిగిన వాళ్ళందరూ కూడా అదే కలిగినట్టుగా వాక్యము కలిగిన ప్రతి వారికి కూడా ఏమి కలిగిన తెలుసా? దేవుని శక్తిని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? దేవుని శక్తిని కలిగి ఉన్నారు, దేవుని బలం కలిగి ఉన్నారు, దేవుని జీవాన్ని కలిగి ఉన్నారు. పిల్లరా, ఇటువంటి ఎన్ని పట్టుకున్నా సర్పమే కాదు, దెయ్యమే కాదు, దురాత్మే కాదు, చీకటే కాదు, శోధనే కాదు, బలహీనత కాదు, ఏది పట్టుకున్నప్పుడు యేసు నామములో ఏంటంటే దాన్ని మనం దులిపివేయాలంటే దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనం దులిపేయమ్మా పిల్లగా. ఎవరు సార్ బలహీనత ఏం చెప్పాలంటే ప్రార్థన చేసుకునే ముందుగా ఏం చేస్తామంటే ముందు దీన్ని ప్రార్థన ద్వారా వదిలించుకునే ప్రయత్నం చేయము, మనుషుల ద్వారా వదిలించుకోవడానికి ఏం చేస్తాం, మనం ప్రయత్నం చేస్తాం. వెంటనే హాస్పిటల్ పరిగెడతా ఉంటాం, మందు పరిగెడతా ఉంటుందా. దేవుని స్తోత్రం చెబుదాం. మొదట ఎవరికి మనము చెప్పండి, దేవుని శక్తి గురించి మనకు శక్తి ఉందా? దేవుని బలాన్ని చూసి మనకు బలం ఉందా? దేవుని శక్తి ఉంది, ఏ శక్తి అయినా నిలబడగలదా? పిల్లరా గమనించాలి, అక్కడ దులిపివేశారంట. వెంటనే దులిపివేయగలిగితే అది పోయింది. దేవుని స్తోత్రం చెబుదా. మనం వదిలించుకునే వారికి
యేసునామం చెప్పగానే, ప్రభుని తలచగానే, యేసు నామం చెప్పగానే మనం ఏది కలిగినప్పుడు కూడా అది వెంటనే దూరం అయిపోతుంది. బాధే కావచ్చు, బలహీనత కావచ్చు. వాళ్ళు అనుకున్నారు ఏంటి, ఇది ఒక ఏదైనా విపత్తా లేదా ఆ దీపవాసులు అది జంతువని వేదాలను చూసినప్పుడు నిశ్చయమైన మనుషుల గురించి రకరకాలుగా వారు ఆలోచన చేశారు. కానీ దులుపివేయగలిగారా ఆలోచించాలి. పౌలు దాన్ని తొలగించగలిగారా, అది ఏదైనా హాని చేసిందేమో, ఎక్కడ నశిస్తుందేమో, పౌలు గారిని ఇబ్బంది పెట్టిందని చూస్తే పౌలు గారికి ఏమీ కాలేదు. దేవుని స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. ఏమీ కాలేదండి. పైనుంచి తలుపుతున్నారు. చెడ్డకు అభివృద్ధి కూడా ఆయన అగ్నిగుండం నుంచి బయటకు వచ్చినప్పుడు రాజు కూడా చెప్పండి ఏం చేస్తున్న వాళ్ళని అది వాళ్ళు మొదలుకొని తలవారు తలుగుతున్నట్టే. అది ఒక తల కాలిందా? కాలేదు. దేవుని స్తోత్రం చెబుదాం. ఎందుకు చెప్పారుగా వారికి ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. పౌలుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సర్పం ఏమీ చేయలేకపోయింది, అగ్ని ఏమీ చేయలేకపోయింది. దేవుని ప్రజలు దేవునితో ఉన్నంతసేపు కూడా, దేవుని ప్రజలు దేవునితో గడిపినంతసేపు కూడా, వాళ్ళ జీవితాల్లో ఎన్ని శ్రమలు కలిగినప్పుడు కూడా, ఎన్ని బాధలు కలిగినప్పుడు కూడా పిల్లగా అవి ఏమి చేయవు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పేదవాడు పిల్లగా చిన్న గుర్రం కొనుక్కుని ఆ గుర్రం మీదే తన జీవనోపాధి చేస్తున్నాడంట. ఆ గుర్రమాతని ఎక్కడ తీసుకెళ్తుంది, సామాన్లు వస్తుంది, చాలా చేస్తారు. ఆ పక్కించి వాళ్ళ ఈ గుర్రాన్ని చూసి అశ్వపడతారంటే చెప్పండి, ఏం చూసి చెప్పండి. గుర్రాన్ని, ఈ గుర్రము పిల్లగా పడుకోవడానికి ఈ గుర్రం లేకపోతే వీళ్ళు కూడా పేదపడైపోతారు, లేకపోతే సమానం అయిపోతారు. వీళ్ళు ఎందుకు అభివృద్ధి కావాలని గమనించాలి. పిల్లగా పెద్ద గొయ్యి తీసాడు. పెద్ద గొయ్యి తీస్తే అంటే ఆ ఉద్దేశం ఏంటి, ఆ గోతులో గుర్రం పడిపోతుంది. ఎవరు తెలియకుండా గుర్రం పడిపోయి అంటే నేను వెళ్ళిపోయి ఆ ఇసుకేసేద్దాం, నేను కదా తెల్లారి చెప్పేద్దాం దాన్ని అశ్వం పడ్డాడంటే ఆ గుర్రం పడిపోయింది. పిల్లగా ఎవరు తెలియకుండా గుర్రం ఎప్పుడు పడిపోతా చూసిన వాళ్ళు పిల్లగా గబగబు వెళ్ళి గుర్రం పడిపోయి అంటే ఇసుకేసేస్తాడన్నాడు కదా, పట్టేసేస్తాడు. అదేం చేస్తుందంట, ఏసి ఇసుకల్లో దూరిపెట్టినాడండి. ఏసి ఇసుకల్లో ఏం చేస్తుంది, దాన్ని ఈపీ పడుతున్నాడు. దాన్ని ఈపీ పడగానే అది ఏం చేస్తుందంటే దులిపేస్తుందండి. పిల్లగా దులిపేస్తున్న గమనించాలి. ఆ ఇసుకేసి తీసుకెళ్తాము కిందకు వచ్చేస్తుంది. ఆ కిందకి పడిపోయిన ఇసుక మీద నుంచి ఒక స్టెప్ అది పైకి వచ్చేస్తుంది. అప్పుడు నీకు దేవుని స్తోత్రం చెబుతాం. పిల్లగా అమ్మయ్యా ఇసుక అంతా అయిపోయింది, నీకు పర్లేదు, గుర్రం చచ్చిపోతుందని చెప్తే పిల్లగా అది నీకు పైకి తీసుకెళ్ళి గుర్రం పైకి. ఎందుకు చెప్పండి తెలుసా పిల్లగా, దాని మీద పడిన అక్కడ ఏం చేస్తుంది, అది దులిపేసిందంటే. యేసు నామములో పిల్లగా పౌలుకున్న ధైర్యం తెలుసా, ఈ నదిలో కొట్టుకుపోయినా నా దేవుడు నాతో ఉంటాడు, ఈ నాగరికత లేని ప్రజల మధ్య నా దేవుడు నాతో ఉంటాడు, ఈ అర్ధరాత్రి సమయంలో నేను ప్రయాణం చేసిన దేవుడు నాతో ఉంటాడు. దేవుడు ఏ సమయంలో కూడా, ఏ గడిలో కూడా ఆయన నన్ను విడిచి పెట్టనే పెట్టాడు. ఉన్నటువంటి విశ్వాసం నీకు నీ జీవితంలో నీ కుటుంబంలో అటువంటి విశ్వాసం లేకుండా నీకు ఎదురయ్యే ప్రతి శోధనలోను, ప్రతి కష్టములను, ప్రతి దుఃఖములను కూడా దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా నీ నేత్రాలు ఎవరికి చెప్పండి, దేవుని వైపు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ నీ వైపు చూచెదరు, పొందెదరు వెలుగు మోక్షమును. ఎందరు నీ వైపు చూచెదరు, పొందెదరు వెలుగు మోక్షమును. సంతోషము
లేదు నాకు జరగబోయే. దేవుని స్తోత్రం. ఏ సమయంలో అయినా సరే ఎవరు ఆయన వైపుకి వస్తారో సందేహం లేదు, సందేహం లేదు. వారి జీవితంలో ఏ సందేహం లేకుండా దేవుని చేత వారు పిలిపించబడతారు. నెమ్మది వారు దేవుని స్తోత్రం చేస్తారు. పౌరులు వాళ్ళ పంటలైపోయింది, దేవుడు తప్పించాడు. సముద్రం అల్లకల్లోలం అయిపోయింది, దేవుడు తప్పించాడు. పిల్లగా నాగరికత లేని ప్రజల మధ్యకు వెళ్ళారు. పిల్లగా గమనించారు, నాగరికత లేని ప్రజల మధ్యకు నాగరికత లేని మనుషులు వెళ్తే పిల్లగా ఒక వింతగా చూస్తారు. వీడు ఎవరో గమనించాలి పిల్లగా, మనలాంటి వారి కాదు, మనలా లేని విధానం వారి పిల్లగా. వారు ఏం చేస్తారంటే అతని హాయిగా చూస్తారు, అతని సంపడాన్ని చూస్తారు, కొట్టాలని చూస్తారు. కానీ దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం దేవుడు. తప్పించుకున్నారు. అతని సమయంలో ఆ ఒలిగిపోతున్న సమయంలో ఆ చలిని తప్పించబడ్డారు. చివరికి సర్పములను కూడా తప్పించబడ్డారు. దేవుని స్తోత్రం దేవుడు. చూసారా పిల్లగా, ఎన్ని శ్రమలను దేవుడు తప్పించాడు, ఎన్ని శ్రమలను దేవుడు తప్పించాడు, ఎన్ని బాధలను దేవుడు తప్పించాడు. విశ్వాసం ఎప్పుడు కూడా దేవుడు చేయి విసిపెట్టాడు. కీర్తన భాగంలో అంటారు, దేవుడి విశ్వాసులను కాపాడువాడంట. ఎవరమ్మా? ఎవరు చెప్పండి? విశ్వాసులు. మన విశ్వాసులు ఉండాలా? ఇంకెలా ఉండాలి మనం? అలా వదిలేదు. ఎలా ఉండాలి మనం? విశ్వాసులుగానే ఉండాలి పిల్లరా. మన విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసులుగా ఉంటేనే పిల్లరా తప్పించబడతాం, తప్పించబడతాం. ప్రభువుతో ఉంటే కాపాడబడతాం. సముద్రం నుండి కాపాడే దేవుడు, వారు పెద్ద పరిస్థితిని కాపాడే దేవుడు, అర్ధరాత్రి సమయంలో కాపాడే దేవుడు, నాగరికత లేని ప్రజల మధ్యన ఉంటుండగా కాపాడే దేవుడు, సర్పములను కాపాడే దేవుడు, శల్యుని కాపాడే దేవుడు. ప్రజా దేవుడు తన ప్రజలను ఏ మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదని ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం దేవుడు. సేవా జీవితంలో ప్రజా దేవుడు ఎప్పుడు కూడా నా చేయి దేవుడికి విడిచిపెట్టని చెప్పగల ధైర్యం చెప్పగలదండి. ఎప్పుడు కూడా ఎన్ని అవసరతలు ఉన్నా, ఎన్ని అక్కర్లు ఉన్నా, పిల్లల ఏది ఎదురైనప్పుడు కూడా నా ప్రార్థన పిల్లల దేవుడు ఆలకిస్తూనే ఉంటాడండి. నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా దేవుడు స్వభావంగా కలుగు చేస్తాడు. పిల్లలు అంత మాత్రం కాదు, నేను ఎవరిని ప్రార్థన చేసిన పిల్లగా ఒకసారి పిల్లగా వెంటనే దేవుడు కార్యక్రమం చేయడం ప్రారంభిస్తాను. పిల్లగా మా విశ్వాసం చాలా మంది అంటారు పిల్లగా, అయ్యా పరమేశ్వరుడు మీకు చెప్పిన ప్రార్థన చేశారు, దేవుడి కార్యం చేశాడండి, ఈ మేలు చేశాడండి. ఇది ఎప్పుడు చావడం లేదు, ఇది ఎప్పుడు చావడం లేదు. కానీ మీకు చెప్పిన తర్వాత మీరు ప్రార్థన చేసిన తర్వాత శుక్రవారం ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రార్థన మా మందిరంలో పిల్లలు గమనించాలి. ఆ లిస్ట్ ప్రకారంగా పిల్లల సంఘంలో మేమంతా కలిసి ప్రార్థన చేద్దాం. పిల్లగా రోగుల కొరకు, బాధలో ఉన్న వారి కొరకు, బలహీనతలో ఉన్న వారి కొరకు, యవనస్తుల కొరకు, ఉత్సాహం లేని వారి కొరకు, ఆపదలు ఉన్న వారి పిల్లగా నిజంగా మీరు చెప్తున్న ప్రకారం పిల్లగా అనేకమైన కార్యాలు దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక కార్యాలు గమనించాలి. ఇది దేవుడు చేసిన పని మన గొప్పేది కానీ కాదు. మనం చేయాల్సిందే తెలుసా, దేవునికి నమ్మకముగా చెప్పండి. దేవునికి నమ్మకముగా ఉండడం, నీ నమ్మకత్వమే, నీ విశ్వాస జీవితమే, నీ భక్తి జీవితమే లేదా నీకు ఎదురైన ప్రతి శోధన కష్టం తప్పించి దేవుడు వేధించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పౌరులుగా ఆ రక్షణ పొందారో అప్పుడు కూడా వెలుగుగా చూడలేదు, చావైన బ్రతికేదే క్రీస్తు అనుకున్నాడు. కనుక తన యొక్క సువార్త ప్రయాణంలో, తన మిషనరీ జర్నీలో ఎన్నో అవసరాలు ఎదురని, ఎన్నో భక్తులు ఎదురని, ఏది ఎదురైనప్పుడు కూడా పిల్లగా వెలికి తిరిగి చూడలేదు. గమనించాలి, ప్రాణంలో తగించి, ప్రాణంలో త్యాగం చేసి దేవుని పనిలో, పరిచర్యలో, వాక్యంలో, సంఘాల కట్టడంలో, సువార్త ప్రకటించడంలో, పరిచర్య చేయడంలో, ప్రయాణం చేయడంలో లేదా ఏ పరిస్థితులప్పుడు కూడా వెలుగుకుండా ప్రభువుల ముందుగా కనుక దేవుని ఎక్కడ కూడా ఆయన చేయి విడిచిపెట్టకుండా ప్రతి సమయమందు కూడా దేవుడు ఆయన నడిపించాడు. దేవుని స్తోత్రం చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని శ్రమలు పొందిన
పౌలు జీవితంలో ఎవరికి ఇవ్వని యొక్క చక్కని జీవ కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్తాను. ఏ కిరీటం చెప్పనమ్మా? జీవ కిరీటం. దేవుడు సిద్ధపరిచిన కిరీటం. విశ్వాసులుగా నీవు నేను కూడా పిల్లలు ఆ కిరీటం కొరకు మనం ప్రయాసపడాలి. పిల్లల దాని కొరకు మనం పాటుపడాలి. గమనించాలి. విశ్వాస జీవితంలో శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, ప్రమాదాలు ఎదురవుతుంటాయి, శోధనలు ఎదురవుతుంటాయి. నీ విశ్వాసమును కాపాడుకుంటూ, నీ భక్తిని కాపాడుకుంటూ, నీ ప్రార్థన కాపాడుకుంటూ దేవుడు గమనించాలి. ప్రభు కొరకు నిలబడి ఉండాలి. పిల్లల మనం దేవునికి దగ్గరగా ఉండాలి. బాబు చెప్పినట్లుగా గమనించాలి. పాపము మనలోనికి పిల్లల ప్రవేశింపనే చీకటి మనలోకి చెప్పండి ప్రవేశింపకూడదు. దేవుడి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. పరిశుద్ధంగా దులిపేటంటే యేసు నామములో ఈ చీకటి నుండి, ఈ పాపము నుండి, ఈ శాపము నుండి, ఈ దురాత్మ నుండి, ఈ రోగము నుండి ఆయన నన్ను విడిపించుకోవాలి. యేసు నామములో ఆయన మాట చెప్పి దుర్గపరుగా గమనించాలి. దేవుని పక్షంలో ఉంటారు. నువ్వు ఊహించిన కార్యాలు నీ జీవితంలో ప్రభు చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఊహించిన కార్యాలు చెప్పండి. చెప్పండి. ఊహించిన కార్యాలు నువ్వు అనుకోని కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తారు. గమనించాలి. ఇది మాత్రం వాస్తవం. ఇది మాత్రం వాస్తవం. నేను నా ప్రార్థన నన్ను ఒక నర్సు ఒక అక్క నన్ను చదివించింది. క్యాట్లా చదివించి పిల్లలు గమనించాలి. ఆ టైంలో ఫీజు కట్టిన చాలా కష్టం ఉండేది. నేను మెడ్రాస్లో 4 సంవత్సరాలు చదువుకున్నాను. పిల్లల నెలకు 500 కట్టాలి. 88లో 90 పిల్లల 98 పిల్లల ఆ ప్రాంతం సారీ 88 90 వరకు నేను మెడ్రాస్ 14 సంవత్సరాలు ఫీజు కట్టిన చాలా ఇబ్బంది పడేవారు. నాన్నగారు పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. 500 రూపాయలు ప్రతి నెల నాకు పంపించడం గమనించాలి. అప్పుడు కామెడీ గమనించాలి. ఒక నర్సు గారి పిల్లల కేరళలో గమనించాలి. మా నాన్నగారికి బాగా పరిచయం పిల్లల. అప్పుడు ఆ అక్క ఏమంటే పిల్లల ఆ నాన్నగారు నేను తమ్ముడికి ప్రతి నెల నేను పంపిస్తాను. నా దశభాగం చేసి ప్రతి నెల నేను తమ్ముడికి నేను ఫీజు పంపిస్తాను పిల్లల. అలా 4 సంవత్సరాలు పిల్లల నాకు ప్రతి నెల కూడా 500 చొప్పున ఫీజు పంపించింది. దేవుని స్తోత్రం చెప్తాను. నేను ఆ ఫీజు మీద చదువుకున్నాను. నాకు అప్పుడు గమనించాను పిల్లల. దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నువ్వు నన్ను దీవిస్తే, నువ్వు నన్ను గొప్ప చేస్తే గమనించాలి. నేను ఒకరి యొక్క సహాయంతో చదువుకున్నాను. నేను కూడా అనేకులకు నేను సహకారం ఉండాలి. అది నాకు ఆ కార్యం జరిగించున్నాయన నా జీవితంలో జరిగించుకోవాలిగా నేను ప్రార్థన చేయడం ప్రారంభించానండి. దేవుని స్తోత్రం చెబుతాను. హల్లెలూయా. దేవుడు దాన్ని పరిపూర్ణించి గమనించాలి. నేను గొప్పగా చెప్పగలిగాను. మా సంఘంలో గమనించాలి 3 సంవత్సరాల నుండి ప్రతి నెల 500 రూపాయలు చెప్పిన 25 మంది పిల్లలకు నేను సహాయం చేసి వారిని చదివించడానికి దేవుడు ప్రకటించాడు. నాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు వాస్తవంగా సార్ అండ్ మా సంఘం 3 సంవత్సరాలు ఎప్పుడు నుంచి చేసిన ప్రార్థన అది అర్థంగా పోతే చెప్పండి. అది వ్యర్థముగా పోనే అది వ్యర్థం పోదని చెప్పాలి. 25 మందికి ఖచ్చితంగా ప్రతి నెల కూడా ఎదురుగా నా ప్రార్థన. నేను ఒకరి యొక్క సహాయం చదువుకున్నాను. నేను ఎందుకు సహాయపడబడాలి. నేను ఎప్పుడైతే ఈ కార్యం చేయడం ప్రారంభించాను దేవుడు ఇంకా దీవించడం ప్రారంభించాడు, ఇంకా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇంకా దేవుడు అనేకులకు ఉపయోగకరంగా దేవుడు మా ముందుకు నడిపించడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కానీ కాదు. మనం దేవుని పని చేస్తున్నప్పుడు, మనం దేవుడికి ఇస్తున్నప్పుడు, మన భక్తులు మన విశ్వాసంలో యథార్థంగా ఉంచాలి. దేవుడు దీవెనలు ఎలా వస్తాయో తెలియవాలి. అనుకునే రీతిలో దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీ పిల్లల దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు నెలకి 30,000 రూపాయలు దశంభాగం వస్తాయి. ఎక్కడి నుంచి దేవుని స్తోత్రం దేవుడు. హల్లెలూయా. మా సంఘంతో కలిపి 30,000 దశంభాగం వస్తాయి. ఆ దశంభాగం తీసుకున్నా నేను అనేకులకు సహాయపడతాను. గమనించాలి. దేవుడు నన్ను దీవిస్తున్నాడు, వారిని దీవిస్తున్నాడు, ఇచ్చిన వారిని కూడా దేవుడు దీవిస్తున్నాడు. దేవుని సొమ్ము దేవునికి మనం ఇవ్వకపోతే దేవుని దీవులు కోల్పోతాం. చెప్పండి. దేవుని దీవులు కోల్పోతాం, దేవుని ఆశలు కోల్పోతాం. మా సంఘంలో మన వారందరూ కూడా పిల్లరా విషయం చాలు సార్. ఎవరు తెలుసా చెప్పండి. ఎవరు తెలుసా? లేదా రెడ్లెండ్ అందరూ చెప్పండి.
ఏ రెడ్డి అనుకున్నారు మీరు? గంగిరెడ్డి అండి. కాదు చెప్పండి. రెడ్డి అంటే బాధ్యులు రెడ్డి కాదు, గమనించాలి. గంగిరెడ్డి అనుకున్నారా? వాళ్ళందరూ కూడా దర్శనం చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ప్రతి నెల కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా 10,000 రూపాయలు దర్శనాలు ఇస్తారని గమనించాలి. దేవుడు వెళ్ళారా అలా చేయడం ప్రారంభించారు. దేవుడు వారి స్థితిగతులు నాకు ఈ రోజున వారు కూడా నేను చెప్తున్నా, మనం లారీని మీటింగ్ చేస్తున్నారు. ఏం చెప్పండి? లారీ ఎంతో తెలుసా? ఇప్పుడు కూడా పొరవగా అని చెప్పేది ఖరీదు లేదా? దేవుని స్తోత్రం చెప్తున్నాం. 34 లక్షలు ఉంటాయి. చెప్పండి లేదా? మా సంఘం ముగ్గురికి లేదా 2 లారీలు ఉన్నాయండి, జేసీబీలు ఉన్నాయి, మట్టి తవ్వుతారు కదా పిల్లరా. మీరు చెప్తున్నప్పుడు ఒక దినమున కొన్ని సంవత్సరాల క్రితం గమనించాలి. గృహాలు లేని వారు చెప్పగలండి, గృహాలు లేని వారు దీవులు పిల్లరా దేవుడు వారిని రచించారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఈ రోజున పిల్లరా చక్కని భవనాలు కలిగి, చక్కని జ్ఞానులు కలిగి, చక్కని నిధులు కలిగి పిల్లరా ఓ ఉన్నత పరిస్థితులు. మనం 4 పెళ్లి చేశాను వరకు గమనించాను. ఎవరు సర్వస్వంగా పెళ్లికి 10,000 తీసుకున్నాను పిల్లరా. నేను వాళ్ళు ఒక్కొక్క పెళ్లికి 15,000 రూపాయలు ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. పాస్టర్ గారికి బట్టలు పెట్టి పిల్లరా, అయ్యా మీ యొక్క ఆశీర్వాదం ఇది, మీ దీవెన ఇది, మేము ఎంతగా హెచ్చించుకుంటామంటే, మేము ఎంతగా ఆశీర్వదించుకుంటామంటే అని పిల్లరా నేను 5,000 తిరిగి చెప్పలేదు. వచ్చున్నాయి పిల్లరా. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థనకి ఇచ్చే దేవుడు, నేను విడిచిపెట్టే దేవుడే కాదు. సముద్రంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, నాగరికత లేని ప్రజల మధ్య ఉన్నా, దేవుడు నేను ఏది కాటేసినా, ఏది గమనించినప్పుడు కూడా ఏ అపాయం నీకైనా రానియదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి, ఎవరి విశ్వాసమా? పౌలు లాంటి విశ్వాసము, పౌలు లాంటి నమ్మకము, పౌలు లాంటి భక్తి, పౌలు లాంటి ధైర్యం కలిగి ఉంటే పిల్లరా నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదం నీదే, ప్రతి దీవెన నీదే. దేవుని మాటలు దీవించుకుందాక అందరూ తలవంచండి, ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలవంచండి, ప్రార్థన చేసుకుంటాం. ఒకసారి మనం స్వపరిచయం చేసుకుంటాం. ధ్యానంలో ఏ స్థితిలో ఉన్నాం, ఎలా ఉంది ఒకసారి విశ్వాసం, నీ నమ్మకం, నీ భక్తి. కష్టాల్లో, బాధల్లో, బలహీనతలో, కృంగిపోయే స్థితిలో ఉన్నావా? పౌలులోనే ముందుకు వెళ్తున్నావా? వారం పగిలిపోయినా భయపడలేదు, సముద్రం తలకిందులైనా భయపడలేదు. అయ్యో నాగరికత లేని ప్రజల మధ్య దీవిగా కొట్టుకొని పోయారు. ఆ ప్రజలు ఏమవుతారు, ఏం చేస్తారో భయపడలేదు. ఆ చలిలో చనిపోయే చలి భయపడలేదు. సర్పం వచ్చి అతని చేయి పట్టుకొని భయపడలేదు. కానీ తెలుసా, బలమైన దేవుడు ఆయనతో ఉన్నాడు, గొప్ప దేవుడు ఆయనతో ఉన్నాడు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యముల అధిపతి అయిన యేసయ్యా మనంగా, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మనంగా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, అప్పగిస్తావా నీవు నీ కుటుంబాన్ని దేవునికి? అప్పగిస్తావా నీ రాత్రి నీ జీవితాన్ని దేవునికి? వృద్ధికి సమీపం ప్రభు నీతో ఉన్నాను, నీతో ఉన్నాను, నీ శ్రమలో నీతో ఉన్నాను, నీ కష్టంలో నీతో ఉన్నాను, నీ దుఃఖంలో నీతో ఉన్నాను, నీ ప్రయాసంలో దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ వ్యాధి పాపంలో ప్రభు నీతో ఉన్నాడు.
కృంగిపోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. అద్భుతం చేస్తాడు దేవుడు, అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ జీవకుడు ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కొంతమంది కొద్ది మాటలు ఉన్నాయి. ఈ బిడ్డల సుందరులు నాటి చేయండి, ఆలోచన చేయండి. అన్ని శ్రమల నుండి పౌలు తప్పించిన దేవుడు నన్నెందుకు తప్పించడు అని విశ్వాసం ఆయన నిబంధనలో కలుగొచ్చేయండి, ఆ నమ్మకం కలుగొచ్చేయండి. కుడిగా ఎలుక తొట్టెలు తప్పకుండా నాయన నీ వైపు చూసేటట్టుగా సహాయం చేయాలి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పేరు వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రభువుకు ప్రియులారా, గత 6 నెలలు కూడా దేవుడు తన కాలంలో మనలందరినీ కాచి కాపాడి ఈ 7వ నెల మొదటి సోమవారం దేవుని యొక్క పాదాలు చెప్తారు. గొలుసు ప్రార్థనలను, అదేవిధంగా మధ్యాహ్న కాల సమయంలో మొదటి ఆరాధనగా మరలా 3 గంటల నుండి గొలుసు ప్రార్థన చేయడానికి సంఘం కొరకు, ప్రారంభం కొరకు పరిచర్య చేయడానికి దేవుడు సహాయం దయచేస్తారు. ఈ సాయంకాల వేళలో 6 గంటలకి ప్రారంభించబడిన యొక్క మీటింగ్ దేవుడు ఈ 9 గంటల వరకు నడిపించిన రీతిని బట్టి, ఈ దినమున జరిగిన కార్యక్రమాలన్నింటిని బట్టి దేవునికి మహిమ కలిగినట్టుగా చెప్పడంతో దేవుని ఈ పనిలో అనగా దేవుని యొక్క పనిని చేస్తూ ప్రభు ఎదుట మనం చేసిన ఈ సహవాసం, ఈ యొక్క పనిని దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. మరి ముగింపు ప్రార్థనలో ఈ యొక్క కూడిక ముగించబడుతుంది. మరి మీ అందరితో కూడా ప్రార్థన ఏర్పరచబడ్డది. ఏ ఒక్కరు కూడా వెళ్ళిపోవద్దు. మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వారంలో జరిగే కార్యక్రమాల్లో మరి మంగళవారము, బుధవారము, గురువారం ఈ కార్యక్రమాలు లేవు. శుక్రవారం మళ్ళా గొలుసు ప్రార్థన, ఉపవాస కూడిక, శనివారం ప్రభు బలారాధన, అదేవిధంగా ఆదివారము సండే స్కూలు పునరుద్ధారణ ఆరాధన. ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనండి. దేవుని యొక్క నామాన్ని మనము ఆ కార్యక్రమాల ద్వారా మహిమపరచడానికి సిద్ధపడతాం. ఈ సమయంలో మనమందరం కూడా లేచి నిలబడదామా? మనమందరం కూడా లేచి నిలబడతాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా,
ప్రార్థన మౌనంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఆశీర్వాదం ఇస్తాను. పరిశుద్ధుడైన ప్రభువా, సర్వకృపానిధి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాము. నాయన, మీరు మమ్మలను ప్రేమించి నీ కృప చొప్పున కనికరించి కరుణించి ఈ అద్భుతమైన శ్రేష్టమైన ఈ జూలై 1వ తారీఖు మొదటి సోమవారం నీ పాద సన్నిధానంలో తెల్లవారుజాము 3 గంటల నుండి రాత్రి 9 గంటల సమయం వరకు గడిపిన ప్రతి చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అన్ని వయసుల వారిని మీరు దీవించారు. మీకు వందనాలు నాయన. పగలంతా నీ సన్నిధానంలో గడిపాము. సాయంకాలం నీ దాసులను క్షేమకరమైన ప్రయాణంతో మా మధ్యకు నడిపించారు. నీ దైవ వర్తమానములు వినడానికి మాకు శక్తినిచ్చారు. ప్రభువా, నీకు వందనాలు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి. మేము నాయన ప్రభువా, విశ్వాసంలో వెనకబడకుండా భక్తుల ముందుకు సాగడం కొరకనే మమ్మల్ని మెరుగు చేస్తూ బలపరుస్తున్నాం. పరిశుద్ధాత్మ నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నాయన, కాకినాడ నుండి ప్రభువా మీ దిన సేవకులను మా మధ్యకు నడిపించారు. ఆయన సేవకులు చేస్తున్న పరిచర్యలను అనేక సంఘములను బలపరిచే విధానం బట్టి నీకు వందనాలు. వారికి ఆరోగ్యం దయచేయండి, వారి కుటుంబాన్ని దీవించండి, మరి సంఘమును బలపరచమని అడుగుచున్నాము తండ్రి. నాయన, ఇదేనా సేవకులకు ఇచ్చిన ప్రభు ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. గత నెలలో ఎంతో బలహీన సమయంలో సంఘమంతా కలిసి ప్రార్థించాము నాయన. మీ కృపను బట్టి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచి నాయన ఈ జూలై నెలలో మా మధ్యకు తోడుకొని వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలాగే ప్రభువా, నీ పాదాల చెంత మేము నేర్చుకున్న వర్తమానం అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు వచ్చినా నీ స్వార్థ సేవల విశ్వాసం ఎలా సాగి ఉన్నారు నాయన. మాకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ అవన్నీ కుదిరించుకోవడానికి తగిన శక్తిని మాకు దయచేయండి. ఈ లోకంలో నాయన ఎన్నో రకములైన ప్రజలు ఉన్నారు, ఎన్నో మనస్తత్వాలు గల మనుషులు ఉన్నారు. వారందరి మధ్యలో మేము నీకు మహిమకరముగా జీవించాలి. మా ఆలోచన మా ఇష్టం కాదు, కానీ నీ చిత్త ప్రకారంగా మార్చబడాలి. అబ్రహామును జ్ఞాపకం చేసావు తండ్రి, అవును లోతును జ్ఞాపకం చేసావు ప్రభువా. నాయన, మేము ఎలా బ్రతకాలో, ఏ రీతిగా జీవించాలో తగిన జ్ఞానం, నీ సేవకులను ఎలా ప్రేమించి గౌరవించాలో, నీ సేవకులను ప్రేమిస్తే నేను ప్రేమించినట్టే, నీ సేవకులను గౌరవిస్తే గౌరవించినట్టే అని మాకు తెలియజేసిన నీ వర్తమానాలను బట్టి నీకు వందనాలు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఇరుకులు కలిగినా, ఎలాంటి వ్యాధులు వచ్చినా కానీ వాటన్నిటిలో విడిపించేవాడు నా దేవుడే అని మేము ధైర్యముగా ముందుకు సాగిపోతూ నాయన శ్రమలు, నాయన కష్టములు, శోధనలు ఇవన్నీ మాకు కలిగినప్పుడు అవి మహానందముగా ఎంచుకుంటూ నీ కొరకు, నీ రాజ్యం కొరకు ఎదురు చూసే గొప్ప భాగ్యము మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాము. చిన్నపిల్లలు, యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను నీ మహిమార్థమై పాటలు పాడి స్తుతించి గణపరిచి ఉన్నారు ప్రభువా. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి విద్యలో, వయసులో జ్ఞానమందు మీ దైవ భద్రపరచమని అడుగుతున్నాం. ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు లోబడుటకు సహాయం దయచేయండి. మంచి నాయన మార్కులు కలిగి నాయన పాస్ అవడానికి, బిడ్డలు స్టార్టింగ్ నుంచే నీ కౌగిట్లో భద్రపరచబడడానికి, నీ ఎందుకు భక్తి కలిగి జీవించడానికి బిడ్డలకు జ్ఞానము దయచేయమని అడుగుతున్నాం. అలాగే స్త్రీలు, పురుషులు నేను కష్టపడి పనిచేయడానికి ఓపిక శక్తిని దయచేయండి. ఈ జూలై నెలంతా ఒక నీ మహిమార్థమై జీవిస్తూ, నీ సాక్షాత్తమై జీవిస్తూ వారికి కలిగిన పొలములు, వ్యవసాయములు, కూలి పనులు, వ్యాపారములు, ఉద్యోగములు అన్నింటిని మీరు ఆశీర్వదించి వారికి కలిగిన వాహనములు దీవించి వారు చేయగలిగిన ప్రతి పని శక్తికి లోపము లేకుండా నీ కార్యములు బలముగా చేయగలిగే విశ్వాసంలో నీకు నడిపించమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభు, నీ సేవకుని జూబ్లీ కుమార్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యాన్ని బట్టి నాయన మీరు అందించిన విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవ వారిని బలంగా వాడుకుంటూ నీ సేవల ముందు కొనసాగింపచేయమని వేడుకొనిచున్నాం. అలాగే నాయన నీ సేవకులు ఆరాధన నడిపించడానికి నాయన ప్రార్థన ప్రారంభం నుండి నాయన దినమంతా జరిగిన కార్యక్రమాల్లో జీవన ఎంతగానో నీ సేవలో సాగుతున్నారు. వాటిని బలపరచండి ప్రభువా. యవనస్తుల అనేకులను నీ సన్నిధికి నడిపిస్తూ బలపరచగలిగే శక్తిని నీ ఆత్మ ద్వారా అనుగ్రహిస్తున్నందుకై వందనాలు. ఈ మందిరం చుట్టుప్రక్కల గృహాల, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ రక్షణ కావాలని ఆయన నీ పాదాల చెంత గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాము. గ్రామ పెద్దలను, నాయకులను దీవించండి. ఏ ఒక్కరు బలహీనులు కాకుండా శక్తివంతులుగా మీ రక్షణ మార్గంలో నడిపించండి. బేబేలు ప్రార్థన మందిర సంఘ సహవాసంలో దీవించండి ప్రభువా. నాయన ప్రతి దినము మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్న భక్తులను దీవించండి నాయన.
ఎవరు ఎటువంటి ప్రభు ఇబ్బందులు కలిగిన నా దేవుడు నాకు సమర్థుడు, నాకు శక్తివంతుడు, ఆయన వల్ల నేను విడుదల పొందుతాననే విశ్వాసంతో నింపి నడిపించండి. ఈ దినము కొరకు, ఈ పరిచర్య కొరకు, ప్రేమ విందు కొరకు సిద్ధపడిన యేసుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ బలహీనరాలుగా ఉంది, సంపూర్ణ ఆరోగ్యము కలుగును కాక, గొప్ప ధైర్యము కలుగును కాక. వారికి ఇచ్చిన కుమారుడు కోడలు చెట్టు బిడ్డకు మీ క్షేమమును అనుగ్రహించండి. వారు చేసిన జాబు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకు క్షేమము కలుగు చేయమని అడుగుతున్నాము. వారి తల్లి గృహాన్ని తోబుట్టులకు మీ దీవెన దయచేయండి, తల్లికి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అలాగే నాయన పావనిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. తన కుటుంబాన్ని దీవించండి, తన భర్తను సన్నిధికి నడిపించండి. గోపిరత్నం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన కుమారుని తన మందిరం నడిపించండి. నీ పాదాలు చెంత చేసిన సమర్పణ వారికి ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. ఈ సమయం అందు నీ సన్నిధిలో ఉన్న వారిని అందరినీ మీరు దీవించండి నాయన. నీ దైవ వర్తమానం మేమందరం విన్నాము. నీ వాక్యం చేత మేము బలపరచబడ్డాము కనుక నాయన మేము వాక్యాన్ని ఎప్పటికీ మరొక విడిచిపెట్టక నాయన ఈ నెలంతా కూడా వాక్యంలో ధ్యానించువారుగా మా జీవిత విధానాన్ని మార్చుకుని విశ్వాసముల అభివృద్ధిలోనికి బలపరచబట్టకు శక్తిని దయచేయండి. నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ నెలంతా జరుగుతున్న నేను ఉపవాస కూటాలు, యూత్ మీటింగ్లు, విజ్ఞాపన కూటాలు, ఆరాధనలు, గృహ కూడికలు, సువార్త కూడికలు సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. చిన్నపిల్లల సండే స్కూల్ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అన్నింటినీ ఆయన సంతోషదాయకంగా ఆశీర్వాదకరంగా మీరు సిద్ధపరచండి. చేస్తున్న పరిచర్య చేసిన బిడ్డలకు మీ దీవెన దయచేయండి. వారి కుటుంబాలకు మీ ఆశీర్వాదాలు అనుగ్రహించండి. తిరిగి ప్రయాణాలను క్షేమకరంగా నడిపించండి. ప్రేమ అందరూ కూడా పూజించి సంతోషముగా గృహాలు తిరిగి వెళ్ళి కృపను అనుగ్రహించండి. దిన సేవకులు తిరిగి ప్రయాణాలు నీ కౌగిలికి అప్పగిస్తున్నాము. క్షేమకరమైన ప్రయాణాలతో నింపి మీరు అక్కడ ఆలస్యమైంది ఆగస్టు నెల మొదటి సోమవారం మేమందరము ఈ రీతిగా కూడుకొని నీ నామమును మహిమపరుస్తూ మీ దైవ వర్తమానమును వింటూ నీ రాకడకు సిద్ధపడే గొప్ప అవకాశము దయచేసి మహిమ, ఘనత, సర్వ ప్రభావములు మీరు పొందుకుంటారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయము, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమలో కుమారుడు యేసుక్రీస్తు కృపలో పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ తన వారు రాములు ఎంతవరకు కూడా ఈ ప్రార్థనలోకి వచ్చి ప్రతి ఒక్కరికి సదాకాలము దేవుని కృపతో నడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు దేవునికి హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. అందరికీ క్రైస్తవ దైవజనులకు దైవ వర్తమానం అందించి మమ్మల్ని మా సంఘాన్ని బలపరచడానికి